గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. విచారణలో దూకుడు పెంచిన సిట్ బీఆర్ఎస్లోని కీలక నేతలకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచుతోంది. ఈ కేసులో కాంగ్రెస్, బీజేపీ నేతల వాంగ్మూలాలను నమోదు చేసుకున్న సిట్ మరికొందరిపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు త్వరలోనే నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. సస్పెండెడ్ మాజీ పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వీరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితులు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు సహా మరికొందరిని సిట్ విచారించింది. గత ప్రభుత్వంలోని కీలక నేతల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వారు సిట్ ఎదుట అంగీకరించారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెబితేనే లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశామని విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్, హరీష్ రావులను విచారించేందుకు సిట్ సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారనే అంశంపై సిట్ ఆరా తీసింది. కొన్నిసార్లు డైరెక్ట్గా, మరికొన్నిసార్లు వాట్సాప్ మెసేజ్లు పంపించారని వారు సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. సిగ్నల్, ఫేస్ టైమ్ యాప్ల ద్వారా మాట్లాడేవారని నిందితులు విచారణలో చెప్పినట్లు సమాచారం. దీంతో నిందితుల వాట్సాప్ హిస్టరీని రికవరీ చేసిన సిట్ దీని ఆధారంగా కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. కేటీఆర్, హరీష్ రావులకు సిట్ నోటీసులు ఇస్తే ఈ కేసు కొత్త మలుపు తిరగడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.